మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై మరో కేసు నమోదైంది. చర్చ ట్రస్ట్ పునరుద్ధరణ పేరుతో భారీ మొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు నందిగాం సురేష్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన సిబిఎన్సి చర్చ ట్రస్ట్ సభ్యులు దాని రెన్యువల్ కోసం 2021లో అప్పటి సీఎం నందిగామ సురేష్ను ఆశ్రయించారు. ఈ పని చేసేందుకు సురేష్ 25 లక్షలు డిమాండ్ చేశారని, ఆ మేరకు చెల్లించినట్లు బాధితులు తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోవడంతో పాటు డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు అడిగితే బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై విజయవాడలో మరొక కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, గుడ్ ఆఫ్టర్నూన్. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. చర్చి ట్రస్ట్ పునరుద్ధరణ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే కేసు వివరాల్లోకి వెళ్తే, కాకినాడకు చెందిన సిబిఎన్సి చర్చి ట్రస్ట్ సభ్యులు దాని రెన్యువల్ కోసం 2021లో అప్పటి ఎంపీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ను ఆశ్రయించారు. ఈ పని నిమిత్తం ఆయన ఈ చేయటానికి గాను మొత్తం 25 లక్షలు డిమాండ్ చేశారని, ఆ మేరకు ఉద్దండరాయనపాలెంలోని ఆ నివాసంలో నగదు అందజేసినట్లుగా కూడా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోవడంతో పాటు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆయన తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితుల ఫిర్యాదును స్వీకరించినటువంటి సూర్యారావుపేట పోలీసులు మాజీ ఎంపీపై సెక్షన్ 318(4) కింద, అదేవిధంగా అంటే చీటింగ్ కింద, అదేవిధంగా 351 సెక్షన్ 2 నేరపూరితమైనటువంటి బెదిరింపు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అమరావతి భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి దాడుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్ కు ఈ తాజా చీటింగ్ కేసు ఒక కొత్త రూపంలో తలనొప్పిగా మారిందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే వరుస కేసులతో నందిగాం సురేష్ ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. శ్రావణి, మరి దీని మీద నందిగాం సురేష్ అన్న స్పందించారా? ఇప్పటివరకు లేదు శ్రావణి. దీని మీద ఆయన స్పందించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మొదటి కేసు మీద కూడా ఆయన అప్పట్లో స్పందించారు. ఇప్పుడు తాజాగా వెలుగు తీసినటువంటి ఈ కేసు మీద కూడా ఆయన స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి వాళ్ళు బాధితులు గట్టి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆయన అప్పట్లో ఈ పని చేసి పెడతాను అని నమ్మబలికి ఆ డబ్బుల్ని తన నివాసంలోనే తీసుకున్నారని, అదేవిధంగా డబ్బులు తిరిగి ఇవ్వాలని పని అవ్వలేదు కాబట్టి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు బెదిరించారని కూడా చెప్పారు. అంటే ఎంపీగా ఉన్న నేపథ్యంలో అప్పట్లో వాళ్ళు భయపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా అడిగినప్పటికీ ఆయన ఇవ్వకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించారని చెప్పాలి. శ్రావణి, మొత్తం చూసుకుంటే బాధితులు అయితే మాత్రం తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలని పోలీసుల వద్ద ఉంచారని చెప్పాలి. చందు, మరి నందిగాం సురేష్కి ఇచ్చినట్లయితే బాధితులు 25 లక్షలు అని చెప్తున్నారు. మరి బాధితుల దగ్గర అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? శ్రావణి, ఇప్పటికే బాధితులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కొన్ని ఆధారాలని సబ్మిట్ చేసినట్టుగా అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది. ఎందుకంటే సిబిఎన్సి అనేది ఒక ట్రస్ట్, చర్చి ట్రస్ట్. అది దానిలో సభ్యులు కూడా ఉంటారు. సో ఓవరాల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళటం, ఈ సమస్య మీద వాళ్ళు సాయం చేసి పెట్టమని అడగటం, అదేవిధంగా నందిగాం సురేష్ మొత్తం నేను పని చేసి పెడతానని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు పోలీసుల దగ్గర ఏకరువు పెట్టారు తమ సమస్య గురించి. అదేవిధంగా పలుమార్లు కాల్ చేసిన కాల్స్కి సంబంధించిన కూడా వాళ్ళు వివరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నివాసంలో ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించి వాళ్ళంతా కలిసి వెళ్ళి అక్కడ నివాసంలో డబ్బులు ఇచ్చామని, కానీ దాన్ని ఎప్పుడైతే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా అని చెప్పి కోరినప్పుడు ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని కూడా మొత్తం వివరించిన పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే సభ్యులు అయితే మాత్రం కొన్ని సాక్ష్యాధారాలను అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో తెలియజేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. శ్రావణి, మరి ప్రస్తుతం నందిగామ సురేష్ ని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది శ్రావణి. ఇది ఏదైతే నేను మీకు సెక్షన్ ఇందాక చెప్పానో, అంటే సెక్షన్ 318(4) అంటే చీటింగ్ చేస్తూ, అదేవిధంగా
సెక్షన్ 351(2) అనేది నేరపూరితమైన బెదిరింపులు. అంటే ఈ రెండు కేసులు కూడా చీటింగ్ కేసు కావచ్చు, నేరపూరితమైన బెదిరింపులు కావచ్చు, రెండు కూడా క్రిమినల్ కేసులకు సంబంధించినవి కాబట్టి దీని మీద ఆయన్ను పోలీస్ స్టేషన్ పిలిచే అవకాశం ఉంది, అక్కడ విచారణ చేసే అవకాశం ఉంది. అయితే దీని మీద నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఆయనకు పోలీసులు వెళ్ళి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఆయన ఎప్పుడు తీసుకుంటారు అదుపులోకి అనేది వెబ్సైట్ ఇస్తామని. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.